ఇంకా అప్పుడు నెల చాలా అది వరకి కూడా మీకు అంటే పాజిటివ్ కమెంట్సే ఉన్నాయి. అంటే మీ కట్టుబొట్టు చూసి గూడా అంటే కొంచెం ప్రతి దానిలో గూడా ఎక్కడో ఒక దగ్గర ఎలా ఉన్నా సరే శారీ కట్టుకోవడము, నీట్‌గా డ్రెస్ వేసుకోవడం వల్ల అంటే మంచి కమెంట్సే ఉన్నాయి మీకు. నాకు ఎక్కడో మంచి ఎవడో ఒకడు ఇంగా నెగెటివ్ కమెంట్స్ పెట్టడము, కొంచెం బూతులు మాట్లాడడము అట్లా ఉన్నాయి గదా! లేదు మేడం. నాకన్నీ నేను నా కామెంట్స్ అంతా చూసినాను కదా! నేను ఎక్కడో చెక్ ఆ! చేశాను. చెక్ హ్మ్. చేసినాను మేడం. ఎక్కడో ఒకటి ఏమంటే నా డ్రెస్సింగు ఏమన్నా కొంచెం ఓవర్‌గా అయ్యి చెస్ట్ ఏమన్నా కనబడితే, ఇది నీ చేయడం తప్పు. నీకు బాగా విలువుంది. ఆ విలువ కాపాడుకో. పోగొట్టుకొట్టుకొనొద్దని నాకు అలాగే కామెంట్స్ చేస్తారు మేడం. అదే ఆ! కొంతమంది ఎక్కడో అంటే గోవాకి పోయినప్పుడు ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ మేడం. ఇప్పుడు హీరోయిన్‌లు ఏస్తారు. వాళ్ళు ఏస్తారు. మేము ఏయాలన్న ఆశ ఉంటే ఎక్కడో ఔట్ ఆఫ్ కంట్రీకి అవును. పోయినప్పుడు ఎంజాయ్ చేయాలన్నప్పుడు మామూలు కట్స్, హ్మ్. బనీన్స్ అలాంటివి ఓకే. ఏసినప్పుడే అలా వేసినప్పుడు నెగెటివ్. అలాగేసినప్పుడే మాకు కొంచెం బ్యాడ్ నేను సారీ మొత్తం గీరు చెక్ చేశా అనమాట. చెక్ చేస్తే నాకు అంటే కమెంట్స్ ఇవన్నింటికంటే పక్కన పెడితే, ఆ ఒక్క చిన్న పాయింటే అనిపించిందనమాట. ఆ! అరే! ఇంత మంచిగున్నావిడ గదా! సేవా కార్యక్రమాలు గూడా చేస్తుంది అంటున్నారు హ్మ్. కదా! సో, ఎందుకు ఇలా అంటే మంచో, చెడో ఇలా ఎందుకు అని ఒక చిన్నది అనిపించింది. అది గూడా ఆ! క్లారిటీ వచ్చేసింది. ఓకే. అంటే ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలి మేడం. ట్రాన్స్‌జెండర్స్‌ని ఆదుకోవాలి. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన ఇలా వచ్చింది. నాకి మేడం ఎందుకంటే నేను కష్టం పడినాను గనక. ఈరోజు దేవుడు నాకిచ్చినాడు గనక. హ్మ్. ఈరోజు ఇచ్చినాడు. నాలాగా ఇంకొకరు కష్టం పడగూడదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము పాపులరు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయినాం మేడం. ఎక్కడికి పోయినా బళ్ళారి చాందిని, హాయ్ చాందిని, హాయ్ చాందిని అని ఈవెంట్‌కి పిలుస్తారు. ప్రోగ్రామ్‌లకి పిలుస్తారు. మాకు 5,000, 10,000 అలాంటివి ఇస్తారు. అలాంటి డబ్బులతోన ఇప్పుడు మేము ఎదిగినామని మా వోళ్ళు గాని ఎదగాలి. ఎదగాలి అని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చినారు. వద్దు ఏదో ఒకటి జాబులు పుడికియాలి వాళ్ళకని. ఆల్రెడీ మా గౌసియా అని ఉంది. గౌసియా నన్ను భిక్షాటనకి పోను. నేను చదువుకుంటాను అంటే మేము సార్ దగ్గర మాట్లాడి ఆ! వాళ్ళకి సీట్ ఇవ్వండి. మాకు ఒక రిజర్వేషన్ ఓపెన్ అంటే వాళ్ళు పాపం ఇచ్చినారు సీట్. వాళ్ళని వీళ్ళని మేడమోళ్ళని పెట్టుకొనేసి వాళ్ళకి సీట్ ఇప్పించినాం. ఈరోజు నర్సింగ్ చేస్తున్నది. సూపర్బ్! ఇంటిట్లో వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళ లైఫే సెటిల్ అయిపోతుంది. అవును. మళ్ళీ జిందాల్‌లో మా జిందాల్ ఫ్యాక్టరీ ఉంది. మా వోళ్ళు చదువుకున్నోళ్ళు ఒక 10 మంది, 12 మందికి అప్లికేషన్‌లు ఏపిచ్చినాము. హ్మ్. 25,000, 30,000 వరకు సాలరీ ఉంటది. భిక్షాటన పోతే 500, 600 ఇంక సాలరీ 30,000 సార్ అంటే మాకు భిక్షాటనకి రెస్పెక్ట్ ఎందుకుంటది. ఉంటది. అన్నిటికంటే రెస్పెక్ట్ ముందు ఉంటుంది. గౌరవం ఇస్తారు. అలాంటివి మేము పనులకి పుడుక్కొని అందరికి ముందుకు తేవాలి అని. మేడం సచ్చేది అబద్ధం. సచ్చేది నిజం. బతికేది అబద్ధం. అవును. ఉన్నిన్ని 4 రోజులు మంచి చేయాలనేదే. నాకీ నెక్స్ట్ గాని కార్పొరేటర్ మా ఏరియాకి కార్పొరేటర్ అవ్వాలనేది నాకు ఆశ ఉంది. మా ఏరియా చానా కార్పొరేటర్. కార్పొరేటర్, కౌన్సిలర్. ఎందుకంటే నేను దీంట్లో గాని ఉంటాను మేడం. రాజకీయంలో గాని ఉంటాను. ఓకే. ఆ! ఇంట్రెస్ట్ ఉందయితే. రాజకీయం చానా ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఓకే. మా గాలి జనార్దన్ రెడ్డి సారు, లక్ష్మీ అరుణ మేడం వాళ్ళ ఉన్ పోతుంటా మీటింగ్, స్ట్రైక్‌లకి, ర్యాలీలకి అన్నోట్లకి పోతాను. ఓకే. నేను నెక్స్ట్ కార్పొరేటర్ ఎందుకంటే నాకు యువతల హస్బెండు లేదు. యువతల భార్య లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? అంటే ఇలా మారిన తర్వాత కూడా నార్మల్‌గా అమ్మాయిగా మారిన తర్వాత అంటే ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకుంటామని లేదంటే మీరెవరినైనా ఇష్టపడడం గాని జరగలేదా? ఇష్టం పడినాను మేడం ఒకరిని మ్యారేజ్ చేసుకొనింటిని. ఇప్పుడు నేను లాక్‌డౌన్ తర్వాతనెళ్ళి మ్యారేజ్ చేసుకొనిన తర్వాత వాళ్ళ దగ్గర 10 ఏండ్లు ఉన్నాను మేడం. మ్యారేజ్ అయిన తర్వాత? ఓహ్! తను నన్ను ఇష్టం పడినాడు. హ్మ్. "నువ్వు ఆడపిల్ల మాదిరిగే ఉన్నావు కదా! నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని" చేసుకున్నాడు. హ్మ్. చేసుకున్న తర్వాత 10 ఏండ్ల తర్వాత వాని దగ్గరే ఉన్నాను. వాడు ఏమంటే సోషల్ మీడియాలకి, టిక్‌టాక్‌లు చేయడానికి పెద్ద ఫోన్ యూజ్ చేయకూడదు, ఎవరి ఫోన్‌లు రాకూడదు, నాకే అనే స్వార్థం చూపిచ్చి తాగొచ్చడము. అప్పుడు చిన్న ఫోన్‌లుండే మేడం. అప్పుడు ప్రపంచం ఏమీ తెలీదు. పెద్ద ఫోన్‌లొచ్చినప్పుడల్లా మనం గాని చేంజ్ అయితానే ఉంటాం కదా! అలాగే వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో అవి ఇవి ఇవి చేసుకుంటే అవన్నీ చేయకూడదు అని చానా గొడవలు, చానా కొట్టినాడు. దానికే వద్దనుకోని తర్వాతే నేను వీడియోల కోసం వద్దనుకున్నారా? ఆ! వీడియోల వీడియోల కోసమనే కోసం కాదు మేడం. కొట్టడం నన్ని. కొట్టడం కోసం. ఎవరిని ఎందుకని మాట్లాడకూడదు. కొట్టేవారు? మా ఫ్యామిలీకి మా అక్క, మా అమ్మోళ్ళకి గాని ఏమైనా తెచ్చినా గాని, "నువ్వు దుడిసింది వాళ్ళకెందుకు తెస్తావు? నేను దుడిసింది వాళ్ళకెందుకు తెచ్చిస్తావు?" పండగలకి ఏదో వద్దనుకున్నప్పుడు సైకోనా? సైకో మాదిరిగా అయిపోయినాడు మేడం. ఏదంటే కొంచెం తాగడం ఎక్కువైపోయింది. హ్మ్. హ్మ్. ఏం చేసేవారు? ఇదే మామూలు చికెన్ అంగడి ఏసేవాళ్ళు. ఓకే. ఓకే. సో, ఎగ్ అలా రైస్. ఆ! వదిలేసొచ్చేసారు. తను చానా గొడవలయితుంటే వద్దు అనుకున్నాను నేను. తను వద్దు అనుకున్నాడు. తన పాటికి తనుండాడు. నా పాటికి నేనుండాను మేడం. ఓకే. చాలా మంది ఇప్పుడు గాని ప్రపోజ్ చేస్తారు. నాకు ఒకసారి అనుభోగిచ్చినాను. హ్మ్. వద్దు అనుకోని వద్దు. ఊరికే సోషల్ మీడియాలో వెళ్తున్నాను. నలుగురికి సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాను మేడం.
Okay. నలుగురు సమాజ సేవ చేసి ఇప్పుడు ఈ చేతిలో మనం ఎంతో మంది మేము ఒక టైంలో అడుక్కున్నాం చేసినాం. ఇప్పుడు మెయిన్‌గానే ఒక సమాజ సేవ మంత్‌లో చెయ్యాలి. మన డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏదో వచ్చింది గవర్నమెంట్ నీళ్ళు వచ్చేదైనా గానీ ఇప్పియాలని జనాలకి. అర్థమైంది. ఎందుకంటే మాకేముంటది మేడం. పిల్లల్ని చదివిపియాలని ఉండదు. ఓకే.